కొన్నా కూడా సార్ అందరికీ థ్యాంక్ యూ, మీడియా అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఒకటి చెప్తాను, జస్ట్ ఒక్క నిమిషం నాతో పాటు రండి టీం, రండి వెనకుండండి, కనిపిస్తారు రండి. కళ్యాణ్, ప్రకాష్, వంశీ, కుమార్, బాలు రండి ప్లీజ్. వాళ్ళ వెనక నిలబడి మాట్లాడతాము. ఎందుకంటే రాంబాబు గారు ఎక్కడ? వాళ్ళ కొంచెం జనరల్గా మాట్లాడేస్తానండి. రెడీ సార్, రెడీ సార్. వంశీ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నేను మిమ్మల్ని కలిసిన రోజు నుంచి ఆ జర్నీని మీరు ఎలా మొదలుపెట్టారో నాకు గుర్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సార్కి అంటే ఇంక నేను ఏం చెప్పాలంటే, నేను ఎలా నా స్టేట్ ఆఫ్ ఫీలింగ్ ఏంటంటే, యుద్ధమే కాదండి, సక్సెస్ కూడా ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నా. సో నేను ప్రశాంతంగా ఉన్నా, నేను ప్రశాంతంగా ఊరు వెళ్తున్నా. మా ఇంట్లో చాలా హ్యాపీగా వెళ్తున్నా ఊరు. ఎన్నో నాకు తెలిసి 2010లో వచ్చాను నేను ఇండస్ట్రీకి. సో 16 ఇయర్స్ తర్వాత నేను ఊరికి గర్వంగా ఆనందంగా వెళ్తున్నా. ఇంతే. ఇంకా ఇది ప్లస్ ప్రతి ఒక్కటి ఇంకేంటంటే, సినిమాలో చూసినప్పుడు ఊరికి నాగ్ సార్ గురించి చెప్పాలి, నేను అఖిల్ సార్ నాగ్ సార్ గురించి చెప్పాలి. చాలా సందర్భాల్లో సీన్ పేపర్ పట్టుకొని నేను నాగ్ సారే హీరోనా అని వెళ్ళేవాడిని. నాగ్ సార్ ఇలా ఉంటారు, ఇలానే చేసేవాడిని సార్ ఎప్పుడు వెళ్ళి ఆ డిస్కషన్లో. సో ఎన్ని క్యారెక్టర్స్ ఎన్ని లేయర్స్ ఉన్నా ఎప్పుడు నాగ్ సార్ అయితే లేదు, నువ్వు కరెక్ట్గా చెప్తున్నావు కాబట్టి అది కరెక్ట్గా స్క్రీన్ మీదకి వస్తుంది నందు అని చెప్పారు. దానికి మా డిస్కషన్లో ఎంతో హెల్ప్ చేశాడు ఎడిటర్ నవీన్ నూలి గారు. అవి ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాము. సో ఆయనకి థ్యాంక్స్. తమన్ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఆయన ప్రతిసారి మ్యూజిక్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ తమన్ సార్. అండ్ బ్రిటో అసలు ఇంకా బ్రిటోకి నాకు ఉన్న ర్యాపో అది చాలా మంచి ర్యాపో సార్. సో ప్రతి ఆర్టిస్ట్కి మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ సాంగ్ చేస్తుంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి మాస్టర్ సేమ్ సెటప్లో ఒక రియాక్షన్ ఉంటుంది, అంటే సార్ ఎప్పుడు ఏదో ఒకటి వస్తారంటుంటుంది. ఎందుకంటే అన్ని లేయర్స్, ఒక్కొక్క సీను 3 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. ఫైట్ జరుగుతుంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం, మళ్ళీ వాడిని ఇటు పెడతాం. మీరు కూడా ఎన్నోసార్లు 3:30, 4 o'clock కూడా శివాజీ సార్, బ్రహ్మయ్య సార్ 3:34. అసలు మనం ఉదయం వెళ్తే నెక్స్ట్ రోజు పొద్దునే వచ్చేవాళ్ళం చాలా రోజులు. అది థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ అఖిల్ గారు 9 o'clock సార్ కాల్ షీట్ అంటే 9:05కి వస్తానంటే 5 నిమిషాలు లేట్ అవడం కోసం ఆయన ఇంత పెద్ద మెసేజ్ పెడతారు, సారీ నందు 5 minutes లేట్ అవుతుందని. అంత పంక్చువల్గా, అంత డెడికేటెడ్గా ఈరోజు మీ స్లాంగ్ గురించి అది చెప్తున్నారంటే సార్ అది కంప్లీట్లీ మీ డెడికేషన్ సార్. ఎన్నో విని షూట్లోనే 90% చేశారు. అండ్ భాగ్యశ్రీ కొంచెం నవ్వు, ఇంకా టెన్షన్ లేదు, ఇంకా అసలు ఏ టెన్షన్ లేదు. అది ఈశ్వరి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ నేను ఈ స్టేజ్ మీద ఖచ్చితంగా థ్యాంక్ యూ ఒక ముగ్గురికి చెప్పాలి. అది వచ్చి నా ఫ్రెండ్ బిఎంఆర్, నాని గారు అండ్ రూపక్. వాళ్ళు లేకుంటే నేను ఇక్కడికి వచ్చి ఎంత ప్రశాంతంగా నా సక్సెస్ని నేను సెలబ్రేట్ చేసుకోలేను. సో అండ్ ఎంటైర్ బై టీమ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ. ఇంకెవరిని మర్చిపోయి ఉంటే నెక్స్ట్ స్టేజ్లో చెప్తాను, గుర్తు చేసుకుని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. శివాజీ సార్ అంతే సార్, మా పెదరాయన ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలుస్తుంది సార్. ఊర్లోనే ఈ అన్ని క్యారెక్టర్స్ పేరు పెట్టాను సార్ నేను సినిమాలో, ప్రతి క్యారెక్టర్ పేరు పెట్టా. సో ఇప్పుడు వాళ్ళందరూ ఎలా రిసీవ్ చేసుకున్నారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎలా ఏంటి అనేది నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.